Hello, everyone. My name is Mitisha Gupta, and I am your host for today's podcast, Win Over Hypertension. Where you can learn how to take care of your blood pressure through exclusive insights and practical advice. Today, we're talking all things about hypertension. Why is it caused? How it matters? And most importantly, how to take care of it effectively. Hello, doctor. It's my honor to have you on this podcast today. Hello, I am Dr. Hariharan. I am general medicine physician and diabetologist from Vijayawada Polyclinic Hospital, Vijayawada, state of Andhra Pradesh. So, doctor, by now we all know what hypertension is. But can you please elaborate on it? I mean, why is it so important for us to take care of ourselves even when we feel fine? Okay. But why is it so often called the silent killer? What makes it so dangerous over time? మన హైపర్టెన్షన్ సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటామంటే చాలా మంది పేషెంట్స్ కి బీపీ ఉన్నట్టు తెలియదు, బీపీ వచ్చినా తెలిసినా వాళ్ళు మందులు వాడరు. కాబట్టి అది తెలిసేంతలోపే అది ప్రాణాంతకమైన జబ్బులు లైక్ హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, మతిమరుపు కానీ అది కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఎటువంటి లక్షణాలు లేకుండానే మన పేషెంట్స్ కి బీపీ వల్ల ప్రాణాంతకం అయ్యి ప్రతి సంవత్సరం మనకి దాదాపు 10,80,00,000 మంది బీపీ. So doctor, I would like to know what are the most common reasons people develop high blood pressure? Is it genetics, lifestyle or something else? ఓకే, బీపీ ఒక మనిషికి రావడానికి ప్రధాన కారణాలు ప్రస్తుతం ఉన్న యుగంలో అది పేషెంట్ యొక్క జీవన శైలి అన్నమాట. ఇప్పుడు పేషెంట్ ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సాల్ట్ కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ కానీ తినడం వల్ల బీపీ అనేది అధికంగా వస్తుంది. అయితే కొంతమంది పేషెంట్లో తక్కువ వయసులోనే బీపీ రావడం అనేది జన్యుపరంగా జరగచ్చు. సో కుటుంబంలో తల్లిదండ్రులకు కానీ, తాత ముత్తాతలు కానీ బీపీ అంటే త్వరగా తక్కువ వయసులోనే బీపీ వస్తుంది. ఇంకోటి కిడ్నీ సమస్యలు ఉన్న పేషెంట్స్ కూడా తొలి వయసులోనే బీపీ రావచ్చు. కానీ ఇప్పుడున్న ఈ ప్రపంచంలో, మార్చిన ప్రపంచంలో వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చోవడం వల్ల కదలిక లేకుండా బీపీ రావడం అనేది జరుగుతుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. Okay, I have a question related to that only. Let's assume that somebody's blood pressure is coming under control. Can they come off medication or is it a lifetime commitment? బీపీ పేషెంట్స్ కి మందులు లేకుండా మనం తగ్గించగలమా అంటే తప్పకుండా జరుగుతుంది. చాలా మంది పేషెంట్స్ వాళ్ళు మారుతున్న జీవన శైలి, బిజీగా ఉండడం వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల, అతి మొత్తంలో ఉప్పు, నూనె, వేపుడులు అలాంటివి తీసుకోవడం వల్ల కొవ్వు శాతం పెరిగిపోయి బీపీ కంట్రోల్ అవుతుంది. సో పేషెంట్ కనుక బాగా ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం, సైక్లింగ్, స్విమ్మింగ్ చేయడం కానీ ఇలా వ్యాయామం చేసి అట్లీస్ట్ 45 minutes పర్ డే వారానికి 5 రోజులు చేసి, అలాగే ఉప్పు శాతం తగ్గించుకొని రోజుకి 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పు తీసుకోగలిగితే పేషెంట్ మందులు లేకుండా చాలా వరకు బీపీని కంట్రోల్ చేస్తారు. మరి ఒకటి ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి మనం మానేయడం వల్ల బీపీని అదుపులో పెట్టుకోగలం. Okay, doctor, you just talked about medication right now. So I would like to know what are the most common side effects that people should look out for while taking medications for hypertension. పేషెంట్ కి బీపీ టాబ్లెట్స్ మీద ఉన్నప్పుడు బీపీ పెరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే పేషెంట్ కి గుండె ధర పెరగడం, తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అలాగే గుండెపోటు రావడం, స్పృహ కోల్పోవడం వల్ల లేదా పక్షవాతం లాంటివి వస్తే పేషెంట్ తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బీపీ వల్ల వచ్చే ప్రమాదాలు గమనించి వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. I would also like to know what would happen if high blood pressure gets untreated for years and what parts of the body gets affected the most. ఒకవేళ పేషెంట్ బీపీ ఎటువంటి చికిత్స తీసుకోకపోవడం వల్ల, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల బీపీ వల్ల అనేక సమస్యలు, ప్రాణాంతకమైన సమస్యలు రావచ్చు. మొదటిది గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్స్ లాంటివి రావచ్చు. బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్స్ వచ్చి పేషెంట్ కి పక్షవాతం బారిన పడవచ్చు. మరియు కిడ్నీలు చెడిపోతాయి అనమాట. ప్రోటీన్ వచ్చి కిడ్నీస్ పాడైపోతాయి. సో ఈ 3 ఆర్గాన్స్ మన బాడీకి లైఫ్ సేవింగ్ కాబట్టి పేషెంట్ తప్పకుండా చికిత్స తీసుకోవాలి. So I would also like to know, if someone has just been diagnosed with high blood pressure, what are the changes you would want them to make in their daily routine? ఇప్పుడు బీపీ ఉన్న పేషెంట్స్ ఏ ఆహారం తీసుకోవాలి? మనకి దీనికి సెపరేట్ డైట్ ఉంటుంది. దాన్ని డాష్ డైట్ అంటాం అనమాట. డాష్ డైట్ అంటే ఏమీ లేదు, తక్కువ ఉప్పు అంటే రోజుకి 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పు తీసుకోవడం,
మరియు తక్కువ నూనె కొవ్వు వస్తువులు తీసుకోవడం, అంటే మన పిజ్జా, పేస్ట్రీ, బర్గర్, కేక్స్ ఇలాంటివి నివారించాలి. అలాగే వేపుడులు తగ్గించుకొని మనం ఎక్కువ వ్యాయామం చేస్తే డయాస్టేట్ వల్ల మనకి బీపీ కంట్రోల్ ఉంటుంది. Can we say that hypertension can be treated without medication? బీపీ పేషెంట్స్ కి హెర్బల్ రెమెడీస్ అలాగే యోగాతో సంబంధం ఏంటంటే పేషెంట్ ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, అలాగే నాన్ వెజిటేరియన్ ముఖ్యంగా ఫ్యాట్ ఉన్న మటన్ కానీ రొయ్యలు కానీ తక్కువ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మరియు వ్యాయామం అంటే యోగా కానీ మెడిటేషన్ కానీ జిమ్ కానీ వెళ్ళడం వల్ల పేషెంట్ బీపీని అదుపులో పెట్టుకోవచ్చు. So this marks the end of our podcast, Win Over Hypertension. I would like to say a huge thank you to the doctor for sharing such valuable insights to us. Remember, hypertension isn't just a number, it's a signal. And with right knowledge and action, it's absolutely preventable. If you found this episode helpful, do not forget to like, share and subscribe and share your valuable insights with us. Always remember, stay informed, stay proactive, and most importantly, stay healthy. This is Mitisha Gupta signing off from this podcast, Win Over Hypertension.